ఆది కాండం 13వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద సిన్, అంటే పాపం యొక్క వేగము. ద స్పీడ్ ఆఫ్ ద సిన్. అయితే ఒక చిన్న డిస్క్లైమర్ చెప్పాలా. యాక్చువల్లీ ఇది నేను ఒక ఐ థింక్ 1.5 year బ్యాక్ ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను దీని మీద. హార్డ్లీ 1.5 minute or 2 minutes వీడియో చేసి పెట్టాను. బట్ ఐ వాంట్ టు ఎలాబరేట్ ఇన్ దిస్ లిటిల్ బిట్ ఎలాబరేషన్ చేయాలనేసి అనుకుంటా ఉన్నాను. అయితే మనం ఆది కాండం 13వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. దీంట్లో మనం చూస్తే కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా. ఈ 2 వచనాలు మనం చూసినట్లయితే ఇది ఒక సంభాషణ, లోతుకి అబ్రహాంకి మధ్యలో జరుగుతున్న ఒక సంభాషణ మనం చూస్తూ ఉంటాం. దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో మనం చూస్తే వీళ్ళు కరువు వచ్చినప్పుడు, అంటే అబ్రహాము ఐగుప్తుకు వెళ్తాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఇబ్బందులను చూసి మళ్ళీ తిరిగి కానానుకు రావాలనుకున్న సమయం తిరిగి కానానికి వచ్చేస్తాడు. అయితే ఐగుప్తులో కొంచెం సమయం గడుపుతారు అబ్రహాం కానీ, లోతు కానీ, వీళ్ళ పనివారు కానీ, వీళ్ళకు సంపద, అంటే అప్పుడున్న గొర్రెలు తీసుకొని వాళ్ళ గొర్రెల కాపరులు అదంతా, అంటే వాళ్ళ మొత్తం వాళ్ళ పనివారు అందరినీ తీసుకొని ఐగుప్తుకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వస్తాడు. ఆ రిటర్న్ వచ్చినప్పుడు ఐగుప్తు నుంచి నెగవ్ అనే ప్రాంతానికి వస్తాడు. నెగవ్ అని అంటే ఇప్పుడు మనం అక్కడ అంటే ఎడారి ప్రాంతం. ఇప్పుడు ఇజ్రాయెల్ ని మనం చూస్తే అది చివర్లో ఉన్న కింద ఉన్న ఎడారి ప్రాంతం సినాయ్ పెనిన్సులా పక్కకు ఉంటది అది. దాంతో అక్కడ వచ్చిన తర్వాత అబ్రహాంతో పాటు లోతు కూడా ఆయన వెంబడి రావడం జరుగుతుంది. దాని తర్వాత నెగవ్ నుంచి అబ్రహాం ఏం చేస్తాడంటే కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లలో ఆగుకుంటూ బేతేల్ అనే ప్రాంతానికి వచ్చేసి అక్కడ తన యొక్క గుడారాన్ని, అంటే తన యొక్క టెంట్స్ ని అక్కడ వేయడం అనేది చూస్తాం మనం. అక్కడ చూసినప్పుడు లోతుకు కూడా అబ్రహాంకు ఉన్నట్లే లోతుకు కూడా తన గొర్రెలు ఉంటాయి. గొర్రెలను కాపల చేయడానికి ఆ యొక్క షెపర్డ్స్ ఉంటారు, గొర్రెల కాపర్లు ఉంటారు. దాని తర్వాత ఆయన గుడారాలు కూడా ఆయనకు సపరేట్ గా ఉంటాయి. అయితే ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరికి సంపద బాగా ఎక్కువైపోతుంది. అబ్రహాంకి కానీ అదేవిధంగా లోతుకు కానీ సంపద ఎక్కువైపోతుంది. వాళ్ళకున్న ప్లేస్ ఆ యొక్క చిన్న ప్లేస్ లా వాళ్ళు ఆ యొక్క గొర్రెలను పెట్టుకొని, ఎందుకనంటే మనం చూసినట్లయితే ఆ గొర్రెలను తీసుకొని వచ్చినప్పుడు యూనిట్ లాట్ ఆఫ్ ప్లేస్ ఉండాలి కదా. అప్పుడు వీళ్ళ దగ్గర పని వాళ్ళే అబ్రహాం దగ్గర 100 మంది పనివారులు ఉన్నారు అని అంటే ఇంకెన్ని వేల గొర్రెలు ఉండొచ్చు. సో అందుకు తగ్గంత స్థలం కూడా కావాలి అవి రోజు గడ్డి మేయడానికి, దాని తర్వాత నివాసం ఉండడానికి, దానికి అంత ప్రాసెస్ కి దానికి అన్నిటికీ. అయితే వీళ్ళిద్దరికి అక్కడ స్థలం సరిపోతలేదు. 2 గుంపులుగా ఉన్న గొర్రెలకు కానీ వాళ్ళ గొర్రెల కాపర్లకు కానీ ఉండడానికి స్థలం సరిపోనప్పుడు ఒక 4 విషయాలు జరుగుతాయి అక్కడ. ఈ 4 విషయాలలో మరి అబ్రహాముకి లోతుకు మధ్యలో ఒక చిన్న సపరేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక సపరేషన్ అనేది జరిగినప్పుడు అబ్రహాం చూజెస్ ద రైట్ థింగ్స్, లోతు డ్రిఫ్ట్ అయిపోతాడు, అంటే ఆయన పడిపోవడం అనేది మనం చూస్తాం. ఈ వచనం మనం చూసినట్లయితే ఈడ మనం 9వ వచనంలో మనం చూస్తే 2వ భాగంలో, నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా. ఇది అబ్రహాం ఆఫర్ చేస్తా ఉన్నాడు. లోత్, నువ్వు రైట్ సైడ్, అంటే రైట్ సైడ్ పోతానంటే నేను లెఫ్ట్ సైడ్ పోతా, నువ్వు లెఫ్ట్ సైడ్ పోతా అంటే నేను రైట్ సైడ్ పోతా. ఇది ఎప్పుడు ఒక మనిషి చెప్పగలుగుతాడు అని అంటే ఆ డిపెండింగ్ ఆన్ ఆ సిచ్యువేషన్స్ ని డిపెండ్ అయ్యేసి కాదు, బట్ ఆయన కంప్లీట్ విశ్వాసం దేవుని మీద పెట్టినప్పుడు అటువంటి మాటలు మాట్లాడడానికి వస్తుంది. నార్మల్ సినారియోలో మనం చూస్తే
ఇప్పటికి కూడా మనం చూస్తే మనమందరం కూడా రియల్ ఎస్టేట్ ఇంతో అంత మనకు తెలుసు. కాబట్టి ఎవరన్నా ప్లాట్ మనము కొనుక్కోవాలని చూస్తే మనం రకరకాల దిక్కులు చూస్తూ ఉంటాం. ఇది ఈస్ట్ సైడ్ ఉందా, లేకపోతే రోడ్ ఫేసింగ్ ఉందా, రోడ్ ఫేసింగ్ సైడ్ ఎంత సైడ్ ఉంది, అది అని మొత్తం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ లోతుకి అబ్రహాంకి మధ్యలో అబ్రహాం ఎంత క్లియర్ ఆఫర్ ఇస్తా ఉన్నాడంటే, నువ్వు లెఫ్ట్ పోతా అంటే నేను రైట్ వెళ్ళిపోతా. హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ ఎక్కడి దిక్కు నేను పోతున్నా అనేది వరీ లేదు ఆయనకు. ఎందుకంటే హీఈస్ వెరీ కాన్ఫిడెంట్, దేవుని పక్షాన నేను ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అనే నమ్మకం ఆయనకు ఉన్నది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాడు. నువ్వు ఎడమ తట్టుకు నాకు వెళ్ళినప్పుడు నేను కుడి తట్టుకు వెళ్తా, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు. ఎందుకు ఇది ఇస్తా ఉన్నాడు? లోతుకి అబ్రహాంకు ఉన్న డిఫరెన్స్ ఏంది అనేది మనం చూస్తాం. ఇది ఫస్ట్ మనం 7వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఫస్ట్ కలహము కలిగినది అక్కడ మనం చూస్తాం. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండరు. ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టెప్ ఏమైంది అని అంటే, ఈ ఈ ఈ సపరేషన్ కి మూలం ఏంది అని అంటే, ఇది డైరెక్ట్ గా అబ్రహాంకి లోతుకు మధ్యలో జరిగిన గొడవ కాదు. ఇది ఎవరి మధ్యలో జరుగుతూ ఉన్నదంటే వాళ్ళ పని వాళ్ళ దగ్గర జరుగుతూ ఉన్నది. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ విత్ స్మాల్. అది చాలా చిన్నగా స్టార్ట్ అయింది. కావాలనుకుంటే లోతు అక్కడనే సెటిల్ చేసే అంటే అవకాశం ఉండొచ్చు, ఆపర్చునిటీ ఉండొచ్చు, అబ్రాహాంకి కూడా ఆపర్చునిటీ ఉండొచ్చు. కానీ ఈ గొడవలు ఎక్కువైతుండడం తోటి స్టార్టింగ్ ఏమో చిన్నగానే అయింది, కానీ ఆ గొడవలు ఎక్కువైతుండడం తోటి వాళ్ళు సపరేషన్ కి దారి తీసుకున్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, మన జీవితాలలో కూడా చాలా సార్లు ఆ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్సే చాలా పెద్ద సమస్యకు దారి తీస్తూ ఉంటుంది, సపరేషన్ కి దారి తీస్తూ ఉంటుంది. చిన్న చిన్న సమస్యలే ఉంటాయి అవి, పెద్దంత సమస్యలో ఉండదు. నేను ఇది అంటే స్పెసిఫికల్ గా కొన్ని ఇష్యూస్ మన మన నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ లైఫ్ బట్ కమ్యూనిటీలో చూస్తే, మొన్న నాగర్ కర్నూలుకి పోయినా. నాగర్ కర్నూలుకి ఒకటి నా ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉండి కోర్టుకి పోయినప్పుడు అక్కడ లాయర్ తోటి మాట్లాడుతుంటే ఆయన క్యాజువల్ డిస్కషన్లో ఆయన చెప్తా ఉన్నాడు, లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 60% డైవర్స్ కేసెస్ ఇంక్రీజ్ అయినాయి సార్, కోర్టులో డైవర్స్ కేసెస్ ఎక్కువైతా ఉన్నాయి అని చెప్పి. ఎందుకు అని అంటే, ఏమో సార్ ఓపిక లేదు మనుషులకు, పెళ్లిళ్ళు చేసుకున్న 6 నెలలకు డైవర్స్ కోసం అని వస్తా ఉన్నారు, సపరేషన్ కోసం వస్తా ఉన్నారు. ఇట్ ఈస్ ఫ్రమ్ ఎవ్రీ కమ్యూనిటీ అని చెప్తా ఉన్నాడు. ఇది ఎందుకు దారి తీస్తా ఉంది, ఎక్కడ దారి తీస్తా అంటే చిన్న చిన్న విషయాలు దట్ వీ కుడ్ ఈజీలీ ఇగ్నోర్ చేయొచ్చు, లేకపోతే దాన్ని పరిష్కారం చేసుకోవచ్చు, లేకపోతే దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ మార్గం చూసుకోవచ్చు. కానీ పీపుల్ ఆర్ టెంట్ ఫర్ సపరేషన్. ఇది సాతాన్ నుంచి వేయబడ్డ ఒక చిన్న బీజం. అది ఫస్ట్ స్టార్ట్ చేసేదే ఆ చిన్న విషయంతో స్టార్ట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ మనం చూస్తే అదే 7వ వచనంలో చూస్తే, ఆ కాలమందు కానానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసింటది లోతుని. అక్కడ కానానీయులు ఉన్నారు, సెకండ్ పెరిజ్జీయులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడైతే ఆ బేతేల్ దగ్గర, ఆ ప్రాంతం బేతేల్కి ఆయకి మధ్యలో ఎక్కడైతే వీళ్ళ గుడారాలు ఉన్నాయో అక్కడ కానానీయులు ఉన్నారు, పెరిజ్జీయులు ఉన్నారు. డెఫినెట్ గా నాకు తెలిసి ఈ ఫ్రెండ్షిప్ అయి ఉంటది. నార్మల్ గా మనం కూడా మనం ఇంట్లో నుంచి బయటకు పోయినప్పుడు వి డోంట్ ఈవెన్ లుక్, మనకు హిందూస్ ఫ్రెండ్స్ గా ఉంటారు, ముస్లిమ్స్ ఫ్రెండ్స్ గా ఉంటారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది సజెషన్స్ ఇస్తా ఉంటారు, మంచి మంచి కార్డియల్ రిలేషన్షిప్స్ ఉంటాయి మనకు వేరే కమ్యూనిటీ వాళ్ళతో. బహుశా ఇక్కడ లోతుకు కూడా ఈ పెరిజ్జీయులతోటి కానానీయులతోటి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. సెకండ్, ఈయన ఐగుప్తు నుంచి వచ్చిండు కాబట్టి, అంటే ఆ నెక్స్ట్ వర్సెస్ లో మనం చూస్తాం, ఆ నెక్స్ట్ వర్స్ లోనే చెప్తాను. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్షిప్ తోటి ఏమైండొచ్చు, లోతుకు అది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటది. అరే ఎన్ని రోజులు మీ చిన్నాన్నతో ఉంటావు, మీ చిన్నాన్న గొర్రెలు మీ చిన్నాన్న గొర్రెలు మంచిగా మేస్తావని, ఆయన ఆస్తి ఎక్కువ పెరుగుతా ఉంది, నీది జరుగుతలేదు, నువ్వు అదే సపరేట్ అయితే ఈ ల్యాండ్ మొత్తం నువ్వు తీసుకోవచ్చు, రకరకాలుగా చెప్పేటోళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ అదే జరిగింటది. ఆ సపరేషన్ కి ఆ చిన్న విషయంతో పాటు ఇన్ఫ్లుయెన్స్, ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ మన జీవితాలలో జరగడం, ఇది మన జీవితాలలో కూడా చాలా సార్లు చూస్తూ ఉంటాం. మనం ఇన్ఫ్లుయెన్స్ వి జస్ట్ గెట్ క్యారీడ్ అవే. అంటే ఏందేందో చెప్తా ఉంటారు మనకు, చెప్తా ఉన్నప్పుడు మనం జస్ట్ క్యారీ అవే అయిపోతాం. వాళ్ళు ఇట్లా అన్నారంటే అట్లా అన్నారంటే, అంటే వి డోంట్ ట్రై టు రెక్టిఫై ఇట్ ఆర్ వి డోంట్ గో దేర్ అండ్ మనము అది ఆలోచించాం. మనం క్యారీ ఫార్వర్డ్ అయిపోతాం, దాన్ని సెపరేషన్ దిశగా మనం తీసుకొని పోవడం అనేది చూస్తాం. అది
మొదటి స్టెప్ లోతు జీవితంలో జరిగింది. రెండో స్టెప్ మనం చూస్తే 10వ వచనంలో చూస్తాం. అది ఏమైంది, 10వ వచనంలో ఏముంది అంటే, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమునంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమనంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి. ఇక్కడ చూస్తే లోతు ఏం చేస్తా ఉన్నాడంటే, యోర్దాను సైడ్ అనంటే ఇప్పుడు మనం చూస్తే జార్డన్ ఎక్కడైతే ఉందో ఆ డెడ్ సీ పక్కల నుంచి అంతా కూడా జార్డన్ స్టార్ట్ అవుతుంది. ఆ జార్డన్ ఎక్కడైతే ఉందో ఆ జార్డన్ సైడ్ చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే రెండు కనిపిస్తా ఉన్నాయి ఎవరికి, మన లోతుకి. ఒకటి, ఆ జార్డన్ సైడ్ ఎట్లా కనిపిస్తా ఉందనంటే, వన్ లైక్ ద ప్లెయిన్స్ ఆఫ్ ఈజిప్ట్ కి వీళ్ళు అంటే ఐగుప్తుకి వీళ్ళు వెళ్ళినప్పుడు బహుశా అక్కడ ఆ నైలు నది పక్కల ఉన్న ఆ యొక్క గ్రీనరీ, నైలు నది యొక్క వాటర్ ప్రవాహం దగ్గర ఉన్న గ్రీనరీ మొత్తం చూసినప్పుడు, అబ్బా ఇటువంటి ప్రాంతం ఉండాలి, ఇటువంటి ప్రాంతం అయితే బల మంచిగా సంపాదించవచ్చు, గొర్రెలు బాగా మేపుకోవచ్చు, వ్యవసాయం చేయవచ్చు, ఇట్లా బాగా ఆలోచించుంటాడు లోతు. అదే థింగ్ ఈ యోర్దాను దిక్కు చూసినప్పుడు లోతు నెత్తిలో అది తిరుగుతా ఉందన్నమాట. ఇది ఐగుప్తు లాగా కనిపిస్తా ఉంది కదా, ఇట్ ఈస్ బెటర్ నేను ఇది చాయిస్ తీసుకుంటే బాగుంటది అనేది ఒకటి నడుస్తా ఉంది. సెకండ్ థింగ్ ఇంకొకటి ఎట్లా కనిపిస్తుంది ఆయనకు అనంటే, యెహోవా తోట వలెను అనంటే బహుశా ఓరల్ స్టోరీస్ ఆయన వినింటాడు ఈడెన్ గార్డెన్ గురించి, ఏదెను తోట గురించి ఆయన ఓవరాల్ గా వినింటాడు. తన పితరుల దగ్గర నుంచి ఏదెను తోట ఎట్లా ఉండే, ఆదాము అవ్వ ఎట్లా ఉండే, దేవుడు ఎట్లా సృష్టించిండు దాన్ని. ఇప్పుడు మనం ఎట్లయితే బైబిల్లో చదివేసి ఏదెను తోటని మనం ఊహించుకుంటామో, బహుశా ఈయన కూడా అట్లా ఊహించుండొచ్చు. ఆ యోర్దాను దిక్కు చూస్తే, అరే ఇది ఏదెను తోట లాగా ఐగుప్తు నైలు నది పక్కన ఉన్న ఆ విధంగా ఇది కనిపిస్తుంది కదా, నాకు ఎట్లా నచ్చిన ఆయన నాకు చాయిస్ ఇచ్చిండు, ఆయన నేను రైట్ పోతే ఆయన లెఫ్ట్ పోతా అన్నాడు, ఆయన లెఫ్ట్ పోతే నేను రైట్ పోతా పంపిస్తా అన్నట్టు కదా. నాకు బెటర్ చాయిస్ ఏందనంటే, ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు గో టు జార్డన్ సైడ్. మా చిన్నానికి ఎడారి సైడ్ ఇదంతా ఉంటే వండుకొని, నేనైతే బెస్ట్ ప్లేసెస్, మంచి గ్రీన్ పాస్చర్స్, పచ్చగా ఉన్న ప్రాంతానికి పోతే నాకు గొర్రెలు బాగా పెరుగుతాయి, దాంతో నాకు వ్యాపారంలో లాభం వస్తుంది, నేను రిచ్ అవుతా అనే విషయాల గురించి ఆయన ఏం చేస్తాడంటే, అటు సైడ్ తూర్పు దిక్కున్న యోర్దాను సైడ్ ఉన్న ప్లేస్ ని ఆయన చూస్ చేసుకుంటా ఉన్నాడు. అయితే దీంట్లో నుంచి మనము మన జీవితాలలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, ఏమనంటే నాట్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ ఈజ్ గాడ్లీ. అంటే ఏదైతే మంచిగా కనిపిస్తుందో అది దేవుడు ఇస్తున్నట్లు కాదు. చాలా సందర్భాల్లో మనం చూస్తాం అదేమన్నా డెమోనిక్ స్పిరిట్స్ కూడా డిసీవ్ చేయడానికి ట్రై చేస్తాయి. సాతానుకు సంబంధమైన ఆత్మలు కూడా కొన్నిసార్లు మోసపరచడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అది మనం బైబిల్లో చాలా సందర్భాలలో చూస్తాం, రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మంచిగా కనిపిస్తా ఉంది, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఈజీ మనీ వస్తుందని. ఇవాళ రేపు మనం చూస్తుంటాం కదా, ఊర్లలో పోతే పిల్లలు డిఫరెంట్ యాప్స్ పట్టుకొని వస్తా ఉన్నారు. దీంట్లో ఒక 1000 రూపీస్ వేస్తే 3 డేస్లలో 6000 రూపీస్ వస్తా ఉన్నాయి, 10,000 వేస్తే 50,000 అవుతాం. ఈజీ మనీ ఈ రోజు మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ గ్రీన్ పాస్చర్ లాగా కనిపిస్తా ఉంది. మన క్రైమ్ రిపోర్ట్ పోలీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఐ థింక్ ఒక 6 months or 8 months బ్యాక్. ఆ క్రైమ్ రిపోర్ట్ చెప్తా ఉంటే, ఈ చైన్ స్నాచర్స్ అందరు కూడా ఎవరు అని అంటే, ఎయిదర్ దీస్ పీపుల్ ఆర్ అంటే ఈజీ మనీ కోసం పాకులాడే కొంతమంది ఇంజనీరింగ్ ఆర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ నార్త్ ఇండియా. వాళ్ళు వచ్చేసి ఏం చేస్తా ఉన్నారు అంటే, ఏరోప్లేన్లో వస్తా ఉన్నారు. వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగుతా ఉన్నారు, హైదరాబాద్ దిగిన తర్వాత ఇమీడియట్ గా ఎవరో ఒకరు ఒక బైక్ అరేంజ్ చేస్తారు, వీళ్ళు పోతారు, చైన్ స్నాచింగ్ చేస్తారు, ఈడ ఎవరికొకరికి అది అప్ప చెప్తారు, బైక్ ఇక్కడనే పడేస్తారు, మళ్ళీ జల్దీ పోయి ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది చూస్తే మనం ఈ థింగ్స్ అన్ని చూస్తే ఏంటంటే, ఈ జనరేషన్ కి ఈ ఈజీ మనీ అనేది గ్రీన్ పాస్చర్స్, అక్కడ పచ్చ గడ్డిలాగా కనిపిస్తుంది. ఏముంది, 4 దొంగతనాలు చేస్తే అయిపోతుంది, ఏముంది 4 పైసలు అక్కడ వేసేస్తే అదే మల్టిప్లై అయిపోతుంది, నాకు వచ్చేస్తే నేను కూర్చున్న దగ్గర నాకు మస్తు పైసలు వస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ గ్రీన్ పాస్చర్స్. నాట్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ ఈజ్ గాడ్లీ. దేవుడు
మంచిగా అనిపిస్తుందని, ఇది దేవుడు నాకు అనుగ్రహించిండు అని చెప్పేసి అనుకోవడం పొరపాటు. బహుశా ఇదే పొరపాటు లోతు ఆ రోజు చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దాని తర్వాత సెకండ్ థింగ్ మనం దీంట్లో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, డెసిషన్స్ దట్ ఆర్ మేడ్ వితౌట్ ప్రేయర్ కెన్ లీడ్ టు డిజాస్టర్. డెసిషన్స్ దట్ దట్ ఆర్ మేడ్ వితౌట్ ప్రేయర్ కెన్ లీడ్ టు డిజాస్టర్. ఎప్పుడైతే ఈ లోతు ఎప్పుడైతే ఈ వాళ్ళ చిన్నాయన ఇది చెప్పిండో, చిన్నాయన సరే నువ్వు చెప్తున్నావు మంచి మాటనే, మరి నేను అటు సైడ్ పోతే నువ్వు ఇక్కడ ఎడారిలో ఎట్లా ఉంటావు చిన్నాయన, అది కుదరదు కదా, ఉన్న దగ్గరనే మనం పంచుకుందాం, కొంచెం ఎడారి నేను కూడా తీసుకుంటా, కొంచెం గ్రీన్ ప్యాస్చర్ తీసుకుంటా, నువ్వు కొంచెం అటు తీసుకో, కొంచెం ఇటు తీసుకో, అట్లా మనం ఉందాం చిన్నాయన అని ఆలోచన చేయలేదు. సెకండ్, చిన్నాయన నువ్వు చెప్పిన బాగానే ఉంది, నాకు కొంచెం సమయం ఇయ్యి, నాకు ఒక ఒక వారం దినాలు, ఒక 10 days, లేకపోతే 1 month, లెట్ us బోత్ స్పెండ్ టైమ్ ఇన్ గాడ్. దేవుని దగ్గర పోయేసి ఇద్దరము ప్రార్థన చేద్దాము, దేవుని కృప ఎవరికి ఏది ఇస్తాడో దేవుని చిత్తము మనం కనిపెడదాము అనే ఆలోచన లోతు చేయలేదు. లోతుకు వాళ్ళ చిన్న చెప్పగానే లోతు అనుకున్నాడు, ఇట్ ఈస్ ద రైట్ చాయిస్, యోర్దాన్ దిక్కు చూసిండు, ఇది తప్ప నాకు ఇంకొక చాయిస్ లేదు అని చెప్పేసి ఇమ్మీడియట్ గా అది తీసుకున్నాడు. మనం కూడా చాలా సందర్భాలల్లో ఇటువంటి డెసిషన్స్ మనము మన లైఫ్స్లలో తీసుకుంటా ఉన్నాం. ఎవ్రీథింగ్ దట్ లుక్స్ గుడ్ ఈజ్ నాట్ గాడ్లీ, అండ్ డెసిషన్స్ వితౌట్ ప్రేయర్ కెన్ లీడ్ అస్ టు డిజాస్టర్. ఈ రెండోది. మూడవది మనం చూస్తే 11వ వచనంలో చూస్తాం మనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను, అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేది. ఆయన ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, తూర్పు దిక్కు ఆయన వెళ్తా ఉన్నాడు. తూర్పు దిక్కు ఆయన వెళ్తా ఉన్నాడు. దాని తర్వాత 12th verse కూడా చూడండి. అబ్రహాము కానానులో నివసించెను, లోతు ఆ మైదానం ముందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఇది చూస్తున్నాం. ఫస్ట్ స్టెప్ ఆయన తీసుకున్నది ఆ సెపరేషన్ కి యాక్సెప్ట్ చేసిండు. సెకండ్ స్టెప్ ఆయన చేస్తున్నది యోర్దాను సైడ్ ఉన్న ల్యాండ్ ని ఆయన చూస్తా ఉన్నాడు. మూడో స్టెప్ ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ సొదొమ అనే నగరానికి బయట కొంచెం దూరంలో, అంటే కొంచెం బయట ప్రాంతంలో ఆయన గుడారాలు వేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయన ఆ గ్రీన్ ప్యాస్చర్ చూసిండు, అటు సైడ్ వెళ్ళిపోతా ఉన్నాడు, ఆడ ఆయన గుడారాలు వేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఇదంతా నేను సీక్వెన్స్ గా నేను ఎందుకు వస్తాను అంటే, దెర్ ఇస్ బ్యూటిఫుల్ గా మనకు కనిపిస్తుంది. 5th point కూడా మనం విన్నప్పుడు. అయితే ఇక్కడ లోతు ఎప్పుడైతే అక్కడ పోయి ఆయన వేసుకున్న తర్వాత అక్కడ మనం చూస్తాం ఏంది అని అంటే, ఒక్కొక్క స్టెప్ ఆయన దూరం జరుగుతా ఉన్నాడు. ఎవరికి దూరం జరుగుతా ఉన్నాడు? ఒకటి, ఫస్ట్ ఆయన చిన్న అబ్రహాంకు దూరం జరుగుతా ఉన్నాడు. సెకండ్, దేవునికి దూరంగా జరుగుతా ఉన్నాడు. ద మూమెంట్ ఆయన ఆ సపరేషన్ తీసుకుంటున్నప్పుడు, ఫస్ట్ తన సొంత రక్త సంబంధికుడైన తన చిన్న దగ్గర నుంచి దూరం జరుగుతా ఉన్నాడు. అండ్ దెన్ సెకండ్, ఆయన ఎక్కడ జరుగుతా ఉన్నాడు అంటే, ఆయన దేవునికి దూరంగా జరగడం మనం చూస్తా ఉన్నాం. దాని తర్వాత ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం దీంట్లో నుంచి ఏంది అంటే, ఎప్పుడైతే మనం పాపముకి దగ్గరగా మన జీవితాలను తీసుకొని పోతా ఉంటామో, పాపానికి అది చాలా ఈజీ అయిపోతుంది ఇంకా మనల్ని గుంజేసుకుని లోపల పడేసుకోవడానికి. ద మూమెంట్ మనం దేవుడి నుంచి దూరం అయిపోతా ఉన్నాం, పాపానికి దగ్గర అవుతా ఉంటే, పాపం ఇట్లా రెడీ ఉంటుంది దాని లోపలికి గుంజేసుకోవడానికి. సో వీ హ్యావ్ టు హ్యావ్ క్యాల్కులేటెడ్ స్టెప్స్ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఇటువంటి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి, ఎప్పుడైతే ఇటువంటివి వస్తూ ఉన్నాయో, చాలా సందర్భాల్లో వీ హ్యావ్ టు థింక్ చేయాలా, వెయిట్ చేయాలా, దాని తర్వాత ఆలోచించి ప్రేయర్ఫుల్ గా స్టెప్స్ తీసుకోవాలా, కానీ తొందరపడకూడదు. ఎప్పుడు కూడా తొందరపడకూడదు. ఇక్కడ లోతు అదే చేస్తా ఉన్నాడు. ఫస్ట్ ఆయన సపరేట్ అయిపోతా ఉన్నాడు. సెకండ్, ఆయన యోర్దాన్ నది చూస్తా ఉన్నాడు. దాని తర్వాత థర్డ్, ఆ సొదొమ గొమొరాకి కొంచెం దూరంలోనే, దగ్గరలోనే ఆయన యొక్క టెంట్స్ ని, ఆయన యొక్క గుడారాలను అక్కడ గుడారము వేసుకొనను అనేసి మనం చూస్తా ఉన్నాం. దాని తర్వాత 5th and last స్టెప్ మనం చూస్తే 14వ అధ్యాయంలో మనం చూస్తాం దాన్ని. 12వ వచనంలో, 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, అప్పటికి ఏమైపోతుంది అంటే, ఇవన్నీ వచనాలు మనం చదివితే, అప్పటికి ఈ యొక్క సొదొమ గొమొరా మీదకి కొంతమంది రాజులు వస్తారు. వాళ్ళ రాజ్యాన్ని మొత్తం అంటే దాన్ని మొత్తం నాశనం చేసేసి, అక్కడ లోతుని తన కుటుంబాన్ని వాళ్ళు
అంటే క్యాప్టివిటీగా, అంటే చెరలోకి తీసుకున్నారు అని అంటారు కదా, వాళ్ళని తీసేసుకొని వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే అప్పుడు అబ్రహాం బయేష్ వాళ్ళని విడిపించుకొని వస్తాడు. అయితే అక్కడ రాసిన వాక్యం మనం చూస్తే, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదోములో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. ఎక్కడున్నాడంట లోతు ఇప్పుడు? ఆ గ్రీన్ ప్యాసెట్స్ ని కూడా వదిలేసి, ఆశ ఎంత ఎక్కువైపోయిందంటే గ్రీన్ ప్యాస్చర్స్ దగ్గర పోయిన తర్వాత ఆయన కనిపించింటది సొదోమో ఇంకా బాగుంది, ఆ సిటీ లోపలికి పోతే ఇంకా ఎక్కువ పైసలు సంపాదించుకోవచ్చు, సొదోమో కంటే కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు ఆడ. ఈ గ్రీన్ ప్యాస్చర్స్ ఈ దీనికంటే కూడా ఎక్కువ ఆ సిటీలో పైసలు సంపాదించుకోవచ్చు. సో లెట్ మీ గెట్ ఇన్ టు దాట్ అనేసి ఆలోచించిండు. ఆయన గుడారాలు ఆ యొక్క సొదొమ గొమరాకి దూరంలో ఉన్న గుడారాలను ఆడ ఖాళీ చేసిండు. సొదొమలోకి వెళ్ళిపోయిండు, ఆ సిటీలోకి వెళ్ళిపోయేసి ఆ సిటీలో నివాసం ఉండడం స్టార్ట్ చేసిండు. దాని తర్వాత జరిగిన స్టోరీ అంతా మనకు తెలుసు కదా. దాని తర్వాత ఏ విధంగా ఆ సిటీని దేవుడు మొత్తం దాన్ని నాశనం చేసేస్తాడు. అప్పుడు లోతు తన అంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉరకాల్సి వస్తుంది. దాని తర్వాత హీ లాస్ట్ హిజ్ వైఫ్, ఆయన తన భార్యను పోగొట్టుకుంటాడు. దాని తర్వాత అండ్ వి నో ద స్టోరీ, వాళ్ళ కూతుర్లతో ఏం జరుగుతుంది, ఇదంతా మనకు స్టోరీ తెలుసు. సో ఇదంతటికి కారణం ఏంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది అని మనం చూస్తే, ఇట్ స్టార్ట్స్ అక్కడ స్టార్టింగ్ ఆ చిన్న సపరేషన్ కోసం, ఆ చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉన్నదో అది. దీని నుంచి మనం నేర్చుకోవడం ఏంది అని అంటే, సిన్ గ్రోస్ స్టెప్ బై స్టెప్. పాపం ఎప్పుడు కూడా ఒక్కొక్క అడుగు మీదకి వేసుకుంటా వస్తుంది. దాని తర్వాత లివింగ్ ఇన్ సిన్, ఎప్పుడైతే మనం పాపంలో బ్రతకడం నేర్చుకుంటామో, ఆ బాండేజ్, ఆ యొక్క ఏమంటారు బాండేజ్, ఏమంటారు తెలుగులో, ఆ బానిసత్వంకి మనం వెళ్ళిపోతాం. బానిసత్వం కూడా కాదు, ఇంకా బెటర్ వర్డ్ ఉంటుంది కదా, బంధకాలు. కరెక్ట్, బంధకాలు. ఆ బంధకంలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ లోతు జీవితంలో మనం చూస్తే చిన్నగా స్టార్ట్ అయింది అది. అక్కడి నుంచి ఆశ, మనిషి నేను ఇంకా మంచిగా బ్రతకాలి, ఇంకా మంచిగా బ్రతకాలన్న ఆశ. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఎక్కడ ఎండప్ అయిపోయింది అని అంటే, అది ఒక భయంకరమైన పరిస్థితులలో ఎండప్ అయిపోయిండు. ఏ ప్లేస్ వేర్ ఇస్ దెర్ ఇస్ నో రిటర్న్ టైప్ లో అయిపోయింది. బ్రతుకుతే చాలు దేవుడా అనేంత భయంకరంగా తయారైపోయింది. లీవ్ ఏ బోట్, నా గొర్రెలు మంచిగా వేస్తే అని అనుకున్నాడు, ఏమేమి అనుకున్నాడు, లాట్ ఆఫ్ ప్లాన్స్ చేసిండు ఆయన. కానీ ఇట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. ద స్పీడ్ ఆఫ్ ద సిన్, పాపం యొక్క వేగము అంత ఫాస్ట్ గా ఉంటుంది. విత్ ఇన్ షార్ట్ టైం డిజాస్టర్కి వెళ్ళిపోయిండు లోతు. అండ్ లెట్ మీ టెల్ యూ అండ్ రిమైండ్ యూ, ఇంత వేగంగా వెళ్ళే పాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు విరగొట్టిండు. బిల్లీ గ్రహాం గారు ఒక మెసేజ్ లో చెప్పిండ్రు, ఇఫ్ జీసస్ క్రైస్ట్, ఒకవేళ అందరూ ధనవంతులే కావాలి, దాంతో ఈ లోకంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి అని అంటే, జీసస్ క్రైస్ట్ వచ్చినప్పుడు ఒక్క మాట, ఎవ్రీబడి బికమ్ రిచ్ అని చెప్పింటే అందరు సమస్యలు తీరిపోతున్నాడేమో. బట్ దట్ వాజ్ నాట్ ద రియల్ ప్రాబ్లం అని అన్నాడు. ఇట్ వాజ్ నాట్ ద రియల్ ఛాలెంజ్, ఇట్ వాజ్ నాట్ ద రియల్ ఇష్యూ. ద రియల్ ఇష్యూ, ద రియల్ ఛాలెంజ్ ఈస్ సిన్, పాపము. అండ్ ఇట్ గోస్ చాలా ఫాస్ట్ గా పోతుంది. సో ఈ పాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసము నా కోసము కల్వరి కొండ మీద, సిలువ మీద విరగొట్టి తన రక్తాన్ని చిందించి, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో నశింపక నిత్య జీవానికి వస్తారు అని చెప్పాడు. మనకందరికీ ఒక గొప్ప ధన్యత ఏంటంటే, ఆ యొక్క నిత్య జీవంలో మనమందరం ఉండబోతా ఉన్నాం. సో స్పీడ్ ఆఫ్ ద సిన్, ఈ ఈ యొక్క అకౌంట్ నుంచి, లోతు యొక్క స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, కొన్ని పాఠాలు మనం చూసినాం. కానీ దీన్ని ఇంకా ధ్యానం చేసినట్లయితే చాలా మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. మన జీవితాలలో దీన్ని పర్ఫెక్ట్ గా మనం ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే బహుశా మన జీవితాలు ఇంకా మెరుగైన జీవితాలు ఉంటాయి. రైట్ డెసిషన్స్ తీసుకుంటాం. చాలా సందర్భాలలో ప్రేయర్ఫుల్ గా డెసిషన్స్ తీసుకుంటాం. చాలా సందర్భాలలో అనాలోచితంగా ప్రవర్తించము. నిదానం ఉంటది జీవితంలో, దేవుని సన్నిధిలో గడపడం ఉంటది. సో మనమందరం కూడా ఇటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న మనమే కాదు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి స్టెప్స్ మన లైఫ్ స్టైల్లో, మన కుటుంబాలలో, మన చర్చెస్లలో, మన కమ్యూనిటీలో ఇటువంటి స్టెప్స్ మనం తీసుకున్నట్లయితే బహుశా ఒక మంచి అద్భుతమైన జీవితాన్ని. ఇంకొకటి, అబ్రహాం చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ పోవాలంటే నువ్వు, రైట్ సైడ్ పోవాలంటే నువ్వు, మనకున్న జీవితం ద్వారా మనం దేవుణ్ణి
అదేమంటారు, గ్లోరిఫై చేయడం అనేది నేర్చుకుందాం. ఇంపాక్ట్ఫుల్ లైఫ్స్ మనం క్రియేట్ చేయడం నేర్చుకుందాం. అబ్రహాం అక్కడ ఎడారిలో ఉన్నప్పటికీ అబ్రహాం హీ బికెమ్ వెల్తీ. సో లెట్ us wait unto the Lord, wait unto the Lord, and let us seek him in Jesus name. Okay, thank you so much for giving this time.